విద్యాసాగర్ వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజున డాక్టర్ తిరుమావలవన్ గారు వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు, చిదంబరం నియోజకవర్గ ప్రస్తుత ఎంపీగా, మొన్న మళ్ళీ ఎలక్షన్లో మొన్న కూడా 2024 ఎలక్షన్కి ఏప్రిల్ 19వ తారీఖు జరిగిన ఎన్నికలో కూడా మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవబోతున్నారు. ఇక్కడికి ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా వీసీకే పార్టీ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉంది. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీ ప్రవేశించింది. అక్కడ 10 సీట్లు అక్కడ పోటీ చేస్తున్నారు. కేరళ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. తమిళనాడులో డిఎంకే అలయన్స్తో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంతో ఉన్నటువంటి 26 పార్టీల ఇండియా కూటమిలో భాగంగా విల్లుపురము, చిదంబరం నియోజకవర్గాల నుంచి వీసీకే పార్టీ పోటీ చేస్తుంది. అదేవిధంగా 26 పార్టీలు నరేంద్ర మోడీ జాతి విద్వేష రాజకీయాలను ఎదిరిస్తూ, మత విద్వేష భావాలను ఎదిరిస్తూ, బీజేపీ వలన భారతదేశానికి జరగబోయే హానిని, గొప్ప ఆపదను ముందుగానే గుర్తించిన లీడరు తిరుమావలవన్ గారు. ఆ 26 పార్టీల కూటమి ఇండియా బ్లాక్ ఏర్పాటు అవటంలో ముఖ్య పాత్ర పోషించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీని అడుగు పెట్టకుండా ఆయన తీవ్రమైన పోరాటం చేస్తున్నారు. అలాగే మొన్న 2వ తారీఖున తెలంగాణలో అభ్యర్థుల తరపున అక్కడ ప్రచారం చేశారు. అలాగే మళ్ళీ 7వ తారీఖున మనకిక్కడ ఆంధ్రప్రదేశ్లోని పలమనేరు, కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ, నిన్న ఇక్కడ గుంటూరు పార్లమెంటు స్థానానికి వీసీకే అభ్యర్థి పోటీ చేస్తుండగా, గుంటూరు పశ్చిమ నుండి, పొన్నూరు నుండి, బాపట్ల నుండి వీసీకే అభ్యర్థులను ప్రచారం చేస్తూ నిన్న గుంటూరు బహిరంగ సభలోను, రాత్రి పొన్నూరు బహిరంగ సభలోను పూర్తి చేసి, ఈ రోజున కొండేపిలో పోటీ చేస్తున్నటువంటి అంబటి కొండలరావుకి, అలాగే మార్కాపురంలో పోటీ చేస్తున్నటువంటి నూతలపాటి రాజుకి మద్దతుగా ప్రచారం చేస్తూ ఇక్కడికి వచ్చున్నారు. ఇది అయిన తర్వాత సాయంత్రం గూడూరులో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న విజయ్ కుమార్ గారికి మద్దతుగా జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకి నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న కొప్పుల రాజు గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకు మద్దతుగా జరిగేటువంటి సభలో జిగ్నేష్ మేవాని గారు, తిరుమావలవన్ గారు ఇద్దరు ముఖ్య అతిథులుగా ఆ సభలో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడికి ఆయన వచ్చిన ఉద్దేశం అది. ఇక్కడ వీసీకే పార్టీ పోటీ చేస్తుంది. గెలుస్తామా ఓడుతామా తర్వాత విషయం. ప్రజలకి ప్రబలమైన శత్రువు ఎవరో చెప్పడం కోసం వీసీకే పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఈ 26 పార్టీల్లో కూడా ఎక్కడైతే వీసీకే పార్టీ పోటీ చేయదో మిగిలిన 26 పార్టీలకి చేయాలి. ఇక్కడ ఆల్రెడీ షర్మిల గారిని తిరుమావలవన్ గారు, నేను ఆమె ఇంటికి వెళ్ళి, లోటస్ పాండ్కి వెళ్ళి కలిసి, ఆంధ్రప్రదేశ్లో వీసీకే పార్టీ కాంగ్రెస్తో అలయన్స్ ఉంటుంది, మీరు చూడండి అని చెప్పి మేము సంసిద్ధమైనటువంటి స్థానాల జాబితా ఆమెకి ఇచ్చాము. కానీ ఎందుకో తెలియదు, అందరూ రికమెండ్ చేశారు, కానీ కాంగ్రెస్ అలయన్స్ కుదరలేదు. కుదరకపోయినప్పటికీ మేము నిలబడిన స్థానాల్లో వీసీకే పార్టీ ఓటు చేయమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ పార్టీలు రెండు కూడా పరిపాలన అర్హతను కోల్పోయినాయి. 10 సంవత్సరాల పాటు రాజధాని మనకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి చట్టంలో 10 సంవత్సరాల పాటు రాజధానిగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ని కేసీఆర్కి భయపడిపోయి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి పారిపోయి వచ్చాడు. ఆయన రాజధాని లేకుండా చేశాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఆయన ఏదో చంద్రబాబు నాయుడు ఒక రాజధాని నిర్ణయించిన తర్వాత దానికి అసెంబ్లీలో ఆమోదం తెలియజేసి కూడా ఆ రాజధాని ఏర్పడకుండా దాన్ని నిర్వీర్యం చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయటికి వెళ్ళి మీ రాజధాని ఏది అని అంటే అందరూ మౌనం వహించే దుస్థితి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. దళితులకి, ముస్లింలకి, ఆదివాసీలకి వ్యతిరేకమైనటువంటి  సమర్థిస్తున్నటువంటి పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం
వైసీపీ రెండు కూడా సమానంగా శత్రువులేని చెప్పడం కోసమే తిరుమావళవన్ గారు ఈ పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ ఈ ఈ ప్రజలకు మనం విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, అణగారిన కులాలు, ఆదివాసీలు, ముస్లింలు మీకు రక్షణ లేనప్పుడు మీకు రాజకీయాలకి ఎంత సంబంధం ఉండాలి? మీ ప్రయోజనాలకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వని చంద్రబాబు నాయుడికి ఈ రాజకీయాలతో సంబంధం ఏంటి? మీ ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రయోజనాలకి, ప్రత్యేక హోదాకి దేనికి హామీ పడనివాడు, పూచి పడనివాడు నరేంద్ర మోడీ అయితే అతనికి బ్యాక్డోర్ అలయన్స్ ఎందుకు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ రాజకీయాలకు సంబంధం ఏంటి? అది చెప్పడం కోసమే వీసీకే పార్టీ అభ్యర్థులు ఎలక్షన్లో నిలబడ్డారు. రాజుగారి గుడ్డలేవని చెప్పేటువంటి ఎరుకులు పరిచే ఒక 10 ఏళ్ల బాలుడు ఉన్నాడే, అదే వీసీకే పార్టీ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఆ వీసీకే పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యక్రమం, ఈ రాజకీయాల్లో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద మన పార్లమెంట్ సభ్యులు, వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరుమావళవన్ గారు మీకు వివరిస్తారు. First of all, I would like to introduce our VCK candidates, those who are going to contest in this area, Markapuram and Kontepi. From Markapi, our candidate Nuttalapatti Raju, Markapuram, is contesting in Kundakurtu, part symbol. Another candidate, Ambati Kondala Rao, is contesting from Kondepi in part symbol. We are extending our support here, Ongol constituency, Assembly constituency, Mr. Chaitanya Prasad, LC. Liberation Congress Party. In Andhra Pradesh, our party VCK is contesting in both assembly and parliament elections. In assembly, we are contesting 9 constituencies: Guntur, Markapuram, Kondepi, Bapatla, Ponnur, Uttalapattu, Srikalahasti, Palamaneru and Kuppam. These are the 9 constituencies of assembly and 1 parliament constituency, Guntur. Except these 9 plus 1, we are extending our support to Congress candidates, and also in Tirupati parliamentary constituency we are supporting Mr. Vijay Kumar IPS, IAS, President Liberation Congress Party. We are with India Bloc, one among the party out of 28 parties of India Bloc. In Tamil Nadu, we had contested from 2 parliamentary constituencies, one Chidambaram and Vilupuram, both reserved constituencies. Already we are sitting members of parliament. Though we are with India Bloc, we had seat sharing in Tamil Nadu only, so that we have decided in other states
that is Andhra Pradesh, Telangana, Karnataka and Kerala. In these southern parts of our country, we have decided to field our candidates. We don't have any access with Congress party in these states, so that we are contesting in Andhra Pradesh and Telangana and Kerala, even in Madhya Pradesh, Maharashtra also. Only one constituency. On behalf of VCK, we are contesting. This is for consolidating Dalits and minorities. This is an attempt, this is an ambition to introduce ourselves to the people of Andhra Pradesh, to consolidate Dalits, minorities, tribes. In other constituencies, except VCK contesting, we are extending our moral support to the Congress parties. Today evening, I am going to do my election campaign in favor of Koppala Raju IAS in Nellore Parliament constituency. As well as I am going to do the canvass in favor of Vijay Kumar IAS, who is contesting in Tirupati Parliament constituency in the Godur Assembly segment. Generally, I would like to say a few words about our stand regarding the parliament elections. We are with India Bloc to defeat BJP in these parliament elections. For the past 10 years, Modi have achieved nothing to the downtrodden people. He is ruling in favor of corporate bourgeois like Adani and Ambani. There is no development in any area of our country. No social development, no economical development, no educational development. They are provoking Hindus against minorities. They are preaching the slogans Jai Sri Ram only. So no other achievements except these things. Our people of India is suffering a lot because of Modi's government for the past 10 years. They are very big threat to the nation, particularly to the constitution. Directly and indirectly, they are diluting the values of constitution day by day. So we have to save our constitution first. Then only we can protect our nation and we can protect our people. We can protect our democracy also. So Congress, Trinamool Congress, DMK, Samajwadi Party, Rashtriya Janata Dal, Shiv Sena, Aam Aadmi, NCP, all these 28 parties
including our VCK, have only one agenda, that is throw away BJP regime from the center. So I appeal the people of Andhra Pradesh as well as the people of India. This is a high time to defeat BJP and Sangh Parivars by our voting rights. Otherwise, we cannot protect ourselves. We cannot protect our country. We cannot protect our constitution. So Rahul Gandhi is also having this only one agenda. That's what he did. A tremendous yatra from south to north and from east to west. This is a tremendous achievement in our Indian politics. Only one agenda for his yatra, that is protection of our country, protection of our constitution, protection of our democracy. So we are with Rahul Gandhi, we are with M.K. Stalin, DMK chief, we are with left parties. That's what, without any communication, we are doing our propaganda in favor of India bloc parties across the nation, except our constituencies. We are extending our support to them. If any questions, please raise. ఏపీలో డబ్బు కులము మొత్తం మీద రాజకీయాలు ఉన్నాయి, దాన్ని ఎలా మార్చారు? In Andhra Pradesh, politics are based on caste, money, religion. How do you address your party's stand? Not only in Andhra Pradesh, this is a common phenomena across the country. Caste, religion and cash. These are the main factors, deciding factors in the electoral politics. In Andhra Pradesh, really I am very shocked about the stand of our former Chief Minister Chandrababu Naidu, who joined with the BJP alliance. BJP is not for social justice. BJP is not for equality. BJP is not for religious harmony. But how can Mr. Chandrababu Naidu can join with them even in the electoral politics? This is a betrayal to the people of Andhra Pradesh. So I request all the people of Andhra Pradesh, please not vote for BJP headed alliance candidates. And also I am not defending YSRCP also. They are also in favor of BJP only. They are not with the BJP now in the election, but they are not against the concept of policy of BJP. So I demand the people of Andhra Pradesh, before voting, please think over it. You need alternative here. You have another option to vote. The people of Andhra Pradesh should have political awareness. You have to teach them. So you please vote for
alternative politics in Andhra Pradesh. This is my request. ఏపీలో కాంగ్రెస్ తోటి ఎందుకు మీరు గుర్తుపెట్టుకోవాలి? వాడేదో why we have alliance with Congress? Why they are not forwarding to make alliance with Congress? Why? Why didn't you make with alliance with Congress? Congress. Why they are not forwarding to make alliance with Congress? We don't know the answer. Actually, frankly speaking, we, the leaders of VCK from Andhra Pradesh, N.J. Vidyasagar and myself and Balasingam, all of us went to Hyderabad and met Ms. Sharmila Madam and Koppala Raju also. We discussed about our stand. They replied they will consider. After that, we couldn't reach them. So we do not bother about it. We are emerging party in Andhra Pradesh. We don't have winning edge here. We are introducing our party to the people. We are introducing our flag to the people of Andhra Pradesh. We are introducing our concepts and policies of our party to the people here. So we do not bother about the stand of Congress in Andhra Pradesh. Anyhow, we are contesting only 9+1 Assembly and Parliament. So rest of the constituencies, we wish to extend our moral support to them. That's all. We are very staunch in our stand across the nation. We are against to the Sanathan forces, namely BJP, RSS, Vishwa Hindu Parishad, Bajrang Dal. Those people are totally against to the Constitution of India, which made by Dr. Baba Saheb Ambedkar. So we have to protect our Constitution. Then only we can protect our nation. Any other questions? Okay. Sorry for the delay, the miscommunication.